హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త ప్లేస్తో మేము ముందుకైతే వచ్చేసాను. రీసెంట్గా మేమైతే కసాపురం వెళ్ళొచ్చాము. ఎలా వెళ్ళాము ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. కసాపురం వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మనం గుంటకల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలండి. మన ధర్మవరం నుంచి గుంటకల్ వెళ్ళడానికి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయండి. నేనైతే డే టైంలో వెళ్ళి రిటర్న్ వచ్చే ట్రైన్స్ గురించి మాత్రం చెప్తున్నాను. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి 5 o'clockకే ఉంది మార్నింగ్. తిరుపతి కదిరి-దేవరపల్లి ప్యాసింజర్ ట్రైన్ అనమాట. ఆ తర్వాత 8 o'clock అయితే హిందూపూర్ డెమో ప్యాసింజర్ అయితే ఉంది. ఇక్కడ ట్రైన్ డీటెయిల్స్ కూడా నేనైతే మెన్షన్ చేశాను. ఈ 2 ట్రైన్స్ తర్వాత మళ్ళీ 12 o'clockకే ట్రైన్ ఉందండి. 12 తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రమే ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ 5 నుంచి 4:30 నుంచి అలా అయితే ఉన్నాయి. 5 o'clock ట్రైన్కి వెళ్ళినట్టయితే 8 o'clock కల్లా గుంటకల్కి అయితే రీచ్ అయిపోతారండి. ఇంకా 8 o'clock ట్రైన్ అయితే 11:30, 12కి అయితే రీచ్ అవుతారు. ఇంకా స్టేషన్కి రీచ్ అయిన తర్వాత స్టేషన్ బయటే మనకి ఆటోస్ అయితే ఉంటాయి. కసాపురం వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్లో కసాపురంకి అయితే రీచ్ అయిపోతాము. మీరు మార్నింగే వెళ్ళి టెంపుల్కి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేకైతే మనకు 2 ట్రైన్స్ అయితే ఉన్నాయండి. ఆఫ్టర్నూన్ 1:20 pmకి కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. తర్వాత 4 o'clockకి హిందూపూర్ డెమో ప్యాసింజర్ అయితే ఉంది. ఆ తర్వాత 6:30కి కదిరి-దేవరపల్లి ట్రైన్ అయితే ఉందన్నమాట. మీరు ఏ ట్రైన్ కావాలంటే ఆ ట్రైన్కి అయితే రావచ్చు. ఇవన్నీ డే టైంలో వెళ్ళి రిటర్న్ వచ్చే ట్రైన్స్ అయితే నేను చెప్పాను. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారంటే కనుక ఈ ట్రైన్స్కి అయితే మనం రిటర్న్ వచ్చేయచ్చు. మనకు ఆటోస్ అయితే చాలా అవైలబుల్గా అయితే ఉంటాయి. స్టేషన్ నుంచి టెంపుల్ వరకు కానీ, టెంపుల్ నుంచి మళ్ళీ స్టేషన్ కానీ నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి. టెంపుల్ దగ్గరే మన ఆటో అయితే డ్రాప్ చేస్తుందండి. టెంపుల్ ఆపోజిట్లోనే మనకు డ్రాప్ చేస్తారు. ఆటోకి వచ్చేసి పర్ పర్సన్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. డైరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేస్తారు. ఆటో దిగిన తర్వాత ఒక 2 minutes నడిస్తే సరిపోతుంది. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము. దర్శనం అయితే చాలా తొందరగా అయిపోతుందండి. ఇంకా శ్రావణ మాసం అలా స్పెషల్గా కొన్ని మాసాలు ఉంటాయి కదా, ఆ మాసాల్లో తప్ప ఇంకా మిగతా మాసాల్లో ఎప్పుడు వెళ్ళినా కూడా మనకు దర్శనం చాలా తొందరగానే అయిపోతుంది. ఇక్కడ స్వామి వారు ఎలా వెలిసారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా టెంపుల్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ప్రైస్ ఎంత, ఫ్రీ దర్శనం ఉంటుందా లేదా, ఫోన్ అలౌ చేస్తారా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ వరకు వెయిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. ఈరోజు మన వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.